పార్లమెంట్ డిసెంబర్ 2019లో ద ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ బిల్ 2019ని పాస్ చేసింది. ఈ సిగరెట్స్ మల్టిపుల్ ఫ్లేవర్స్లో దొరకటం వల్ల యూత్ చాలామంది ఇప్పుడు ఈ సిగరెట్స్కి అడిక్ట్ అయిపోయారు. దాంతో ప్రభుత్వం ఈ సిగరెట్స్ తయారీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ట్రాన్స్పోర్ట్స్, కన్జంప్షన్, డిస్ట్రిబ్యూషన్, సేల్ మొత్తాన్ని ఇల్లీగల్ అని చెప్పేసింది. అండ్ స్మోకింగ్ హ్యాబిట్ని పక్కన పెట్టాలని ఈ సిగరెట్స్ స్టార్ట్ చేస్తే జనం ఈ సిగరెట్స్కే అడిక్ట్ అయిపోయారు. దాంతో ప్రభుత్వం ఇంకో ప్రత్యామ్నాయం లేక ఈ సిగరెట్స్ని కంప్లీట్గా బ్యాన్ చేసింది. అంతకుముందే సెప్టెంబర్ 2019లో దీని మీద ఒక ఆర్డినెన్స్ పాస్ చేసింది, ఎలక్ట్రానిక్ సిగరెట్స్ని బ్యాన్ చేస్తూ. ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అనేవి రియల్ సిగరెట్స్ అంటే ఫిజికల్ సిగరెట్స్కి ఆల్టర్నేటివ్గా వచ్చాయన్నమాట. సిగరెట్స్ పీల్చడం వల్ల యువత, చాలామంది వ్యక్తులు దానికి అడిక్ట్ అయిపోతున్నారు, ముఖ్యంగా నికోటిన్కి అడిక్ట్ అయిపోతున్నారు అన్న భావంతో సిగరెట్స్కి ఆల్టర్నేటివ్గా ఎలక్ట్రానిక్ సిగరెట్స్ వచ్చాయి. అవి ఎన్స్ అనే టెక్నిక్ వాడతాయి, ఈఎన్డిఎస్. ఎన్స్ అంటే ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్, ఎన్స్ అని వాడతాయి. అయితే ఈ ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్ ఈ సిగరెట్స్ కూడా యూత్, స్టూడెంట్స్ చాలామంది అడిక్ట్ అవుతుంటో ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేయకముందే ఇండియాలో 15 స్టేట్ గవర్నమెంట్స్, ఒక యూనియన్ టెరిటరీ బ్యాన్ చేసేసాయి. ఇప్పుడు 2019 డిసెంబర్ నుంచి పార్లమెంట్లో చట్టం పాస్ అయింది, నో ఈ సిగరెట్స్ కంప్లీట్లీ బ్యాన్డ్ ఇన్ ఇండియా అని. WHO కూడా చెప్పింది ఈ సిగరెట్స్ ఎడిక్షన్ ఒక ఎపిడమిక్ లాగా అయింది ప్రపంచవ్యాప్తంగా అని. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం కూడా ఈ సిగరెట్స్ అనేవి ఎడిక్షన్ అయిపోయినాయి, అది ఒక ఎపిడమిక్ లాగా తయారైపోయింది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అని. కాబట్టి మనం ఈ సిగరెట్స్ని ఆపేసాం. అయితే ఈ సిగరెట్స్ అనేవి ఎలా ఉంటాయి, దీని పద్ధతి ఏంటంటే దీనిలో ఒక వర్డ్ వాడతారు, వేపింగ్, VAPING, తెలుగులో ఆవిరి పీల్చడం అనమాట. ఈ సిగరెట్స్లో సొల్యూషన్ ఉంటుంది, ఆల్కహాల్ బేస్తో దానిలో నికోటిన్ కలుపుతారు. ఈ ఆల్కహాల్ బేస్ నికోటిన్ బర్న్ అవటం ద్వారా వచ్చే ఆవిరిని పిలుస్తుంటారనమాట. అలా రియల్గా సిగరెట్ తాగినట్టు ఫీల్ అవుతారు. అయితే ఈ సిగరెట్స్ కూడా డేంజరస్ కాబట్టి వీటిని కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసేస్తుంది. ఇక్కడ ఈ సిగరెట్స్లో నికోటిన్ అనేది జనరల్గా పాత పద్ధతిలో సిగరెట్లో టొబాకో లీవ్స్, టొబాకో పొడి వాడతారు. కానీ ఈ సిగరెట్స్లో మనం నికోటిన్ బేసెస్, రకరకాల బేస్లు, ఆల్కహాల్ బేస్లు వాడతాం అనమాట. ప్రొపిలిన్ గ్లైకోల్ అనే బేస్ ఎక్కువ వాడతారు. ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద సొల్యూషన్, అక్కడ దానిలో వాడే సొల్యూషన్లో ఇన్ ఎడిషన్ టు నికోటిన్ దే మే యూజ్ ప్రొపిలిన్ గ్లైకోల్ విత్ ఆర్ వితౌట్ గ్లైకోజరాల్. ద మెయిన్ అంటే దీనిలో మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద సొల్యూషన్ నికోటిన్తో పాటు ప్రొపిలిన్ గ్లైకోల్ విత్ ఆర్ వితౌట్ గ్లైకోజరాల్ అనమాట. ప్రొపిలిన్ గ్లైకోల్తో కలిపి వాడటం వల్ల, ఈ ఆల్కహాల్ బేస్తో కలిపి వాడటం వల్ల ఈ మంటకి ఆవిరి వచ్చి ఆవిరి వీళ్ళకి అడిక్షన్ తయారైపోతారు అనమాట, నికోటిన్ వచ్చే ఆవిరికి. మామూలుగా ఈ నికోటిన్ ఎక్కువ పీల్చడం వల్ల లంగ్స్లోకి అదంతా వెళ్ళిపోయి అదంతా లంగ్ డిసీజెస్, రెస్పిరేటరీ డిసీజెస్, పర్టికులర్గా కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కాజింగ్ అని. దానికి ప్రత్యామ్నాయంగా తెచ్చిన ఈ సిగరెట్స్ ఈ సొల్యూషన్ పీల్చడం వల్ల, ఈ సొల్యూషన్ ఎమిట్ అవడం వల్ల కూడా ఇది ఒక టాక్సికెంట్గా మారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందన్నమాట. దీంతో WHO సూచిక ప్రకారం అనేక దేశాలు ఈ సిగరెట్స్ని బ్యాన్ చేశాయి. అదే స్ఫూర్తితో ఇండియా కూడా ఈ సిగరెట్స్ని బ్యాన్ చేసింది. ద ప్రొహిబిషన్ ఆఫ్ ఈ సిగరెట్స్ బిల్ defines e-cigarettes as electronic devices that heat a substance which may contain nicotine and other chemicals to create vapor for inhalation. అంటే నికోటిన్, అదర్ కెమికల్స్తో కలిపిన సొల్యూషన్ హీట్ చేసి ఒక ఆవిరిని క్రియేట్ చేస్తే ఆవిరిని పీల్చుకుంటూ ఉంటారనమాట ఈ సిగరెట్స్ ద్వారా. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఈ సిగరెట్స్లో హుక్కా, పెన్ ఇలా రకరకాల మోడల్స్ కూడా ఉంటాయి. ఒక్కో దానిలో ఒక్కొక్క రకమైన ఆవిరి క్రియేట్ అవుతుంది అనమాట. మొత్తానికి ఈ సిగరెట్స్ బ్యాన్ చేయటం అందరికీ, జన ఆరోగ్యానికి మంచి శుభసూచకం.